అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మీకోసం నేను కడెం ప్రాజెక్టు గురించి అక్కడికి పోయి మరి వీడియోలు తీసి దాని గురించి చెప్దామని పట్టుకొని వచ్చిన. గదేందో చూద్దాం పాలి. ఇక డేంజర్ జోన్లో కడెం ప్రాజెక్ట్ అంటూ 2 రోజులుగా వార్తలు వినబడతానే కదా. అసలు గీ ప్రాజెక్టుకి పరిస్థితి ఎందుకు వచ్చిందుల్లా అంటే గీ డ్యామ్ను ఎప్పుడు కట్టిల్లు, అసలు కడెం డ్యామ్ చరిత్ర ఏందో తెలుసుకుందాం పారి. గీ కడెం ప్రాజెక్టు గత 2-3 రోజులుగా గీ పేరు ప్రధానంగా వినబడుతుంది కదా. సోషల్ మీడియాలో కూడా బాగానే చక్కర్లు కొడతాయి వీడియోలు. డేంజర్ బెల్స్, డేంజర్ జోన్ల కడెం అన్న వార్తలు బాగానే వినపడతాయి. గతేడాది వరదలు వచ్చినప్పుడు కూడా గిదే పరిస్థితి ఉన్నది. గట్లనే గేట్ల పైనుంచి కూడా నీళ్లు రావడంతో అధికారులు కూడా పరుగులు తీసిన సీన్ కూడా చూసినాం మనం. కొన్ని గేట్లు కూడా పనిచేయకపోవడం కూడా చూసినాం. వరదలు వచ్చిన ప్రతిసారి కూడా కడెం ప్రాజెక్టు చర్చనీయాంశంగానే మారుతుంది. అసలు ఈ ప్రాజెక్టును ఎప్పుడు కట్టారు, ఏ ఉద్దేశంతో నిర్మించిళ్ళు, గేట్లు తెగిపోయి ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది, అసలు కడెం ప్రాజెక్టు చరిత్ర ఏందో చూద్దాం పాలి. ఈ కడెం డ్యామ్ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ప్రాంతంలో పెద్దూరు గ్రామం వద్ద నిర్మించిల్లు. నిజానికి 1944లోనే నిజాం ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గోదావరి నదికి ఇది ఉపనదిగా ఉంటుంది. 1949లో పనులు ప్రారంభమైతే 1958లో పూర్తయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మలు, మంచిర్యాల వంటి ప్రాంతాలకు సాగునీరు అందించే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టు నిర్మించిల్లు. దీనిని గోదావరి ఉత్తర కెనాల్ ప్రాజెక్టుకు కూడా పిలుస్తారు. అంతేకాకుండా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్ట్ అని కూడా అంటారు. దీన్ని నిర్మించినప్పుడు నీటి సామర్థ్యం 5.5 టీఎంసీలు కాగా 9 గేట్లు ఉండేవి. అయితే 1958 సంవత్సరం ఆగస్టులో వచ్చిన భారీ వరదలకు ప్రాజెక్టు భారీగా దెబ్బతిన్నది. 5 లక్షలకు పైగా క్యూసెక్కులకు వరద రావడంతో గేట్లు కూడా తెగిపోయినాయి. తర్వాత ప్రభుత్వం మరమ్మతులు చేపట్టింది, ప్రాజెక్టు ఎత్తు పెంచింది. డ్యామ్ సామర్థ్యాన్ని 7 టీఎంసీలకు పెంచుతూ 18 గేట్లు ఏర్పాటు చేసిల్లు. దీంతో ప్రాజెక్టుకి ఏ సమయంలో ఎంత వరద ఉంటుంది అనేది అంచనా వేయడం అధికారులకు ఇబ్బందికరంగానే మారుతుందట. కడెం ప్రాజెక్టు పరిస్థితిపై ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. గతంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మాట్లాడిల్లు. కుప్టి దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పిల్లు. 5 టీఎంసీలతో కుప్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే కడెం ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నాడు. అందుకు అనుగుణంగా 2015లోనే శంకుస్థాపన చేసిండు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఇక ఉంటాం మళ్ళా.